మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి 145వ కీర్తన 14వ చరణమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. దావీదు దేవుడు తన జీవితంలో చేసిన కార్యములన్నిటిని తలంచుచు అతడు ఏ స్థితిలో పడిపోయి ఉన్నాడో, దేవుడు అతన్ని ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడో, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దావీదును నడిపించాడో వాటన్నిటిని తలపోసుకుంటూ దేవుని సన్నిధిలోని చేరి ఒక స్తుతి అర్పణ, ఒక స్తుతి కీర్తనలాగా దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నారండి. అయ్యా, నీవు పడిపోయే వారిని అందరినీ ఆదుకోగలిగిన దేవుడవు. ఒక వ్యక్తి పడిపోతూ ఉంటే నీవు చూస్తూ అతడు ఇంకా పడిపోవాలి అని కోరుకునేవాడివి కాదు. పడిపోయిన వానిని నీవు ఆదరించుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు. పడిపోయిన వాడిని ఆ స్థితిలో నుంచి నీవు లేవనెత్తి ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు. కృంగిపోయిన వారిని నీవు కృంగిపోయిన స్థితిలో ఉండనివ్వకుండా ఆ స్థితిలో నుంచి అతనిని లేపి నిలిపి సమాజంలో విలువను కలగచేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు అంటూ తన స్థితిని మరొక్కసారి దేవుని సన్నిధిలోనికి వచ్చి జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఎందుకు దావీదు నోట ఈ మాట జారవాలింది అంటే, దావీదు స్థితి ఒకప్పుడు ఎలాంటిది అంటే ఎవరు ఆదరించలేని స్థితి అండి. దావీదు పరిస్థితి ఒకప్పుడు ఎలాంటిది అంటే ఎవరు పలకరించని పరామర్శించని స్థితిలో దావీదు ఉన్నాడు. ఎవరు లేవనెత్తని స్థితిలో దావీదు కృంగిపోతూ ఉన్నాడు. ఆ అనుభవాలు నడిపించబడుతున్నప్పుడు దేవుడు అతనిని గమనించాడు. నా అనుకున్న ఏ ఒక్కరూ అతనిని ఆదరించలేదండి. రక్తము పంచుకొని పుట్టిన కన్న తల్లిదండ్రులే దావీదుకు 4 గొర్రెలు అప్పగించి ఈ గొర్రెలను కాచుకో అని ఒక కాపరిగా అరణ్యానికి తరిమేశారు. దావీదు ఆ గొర్రెల చేత పట్టుకొని అరణ్యములో జీవనాన్ని కొనసాగిస్తున్నాడండి. ఒక ప్రక్కేమో తనతో రక్తము పంచుకొని పుట్టిన అన్నలు విలువగలిగిన స్థలములో నిలిచి ఉన్నారు. అన్నలేమో సైన్యములు నిలబడి దేశానికి సైనికులుగా మార్చబడి ఒక ఘనతలో నిలబడిన స్థితిలో వారు ఉన్నారు. ఒక ప్రక్క దావీదేమో కృంగిపోయిన స్థితిలో నిలిచిపోయారు. దావీదు మనసులో తలంచి ఉండవచ్చండి, ఈ పరిస్థితి ఎప్పుడు నాకు మారుతుంది, నేను మరలా ఒక ఉన్నతమైన స్థితిని ఎప్పుడు చూడగలుగుతాను. మనసులో ఒక కృంగుదల. తల్లిదండ్రులను తలంచినప్పుడు కృంగిపోతున్నాడు. తన రక్తము పంచుకొని పుట్టిన అన్నలను తలంచినప్పుడు అతడు మనోవేదన కలిగిన వాడై పడిపోయిన స్థితిలో ఉన్నాడు. తనతో మందలను మేపుకుంటున్న కాపరులు ఎవరు తనను ఓదార్చలేదండి, ఎవరు ఆదరించలేదండి, ఎవరు పరామర్శించలేదండి. అయినప్పటికీ దావీదు మనసులో ఒకటి నిలిచిపోయింది. సరే, నేను నమ్మిన దేవుడు ఏదో ఒకరోజు నాకు మేలు చేయకుండా పోతాడా? నేను ఆశ్రయించిన దేవుడు ఏదో ఒకరోజు నాకు మేలు చేయకుండా పోతాడా? నేను నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కదా, నేను ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు కదా, ఏ రోజుకైనా నాకు ఒక మంచి స్థితిని కలగచేస్తాడు అన్నట్లుగా ఒక ప్రక్క కృంగిపోతూనే ఒక ప్రక్క బాధపడుతూనే దావీదు అరణ్యంలో తమ మందను కాచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అతడికి ఏ పరిస్థితులు విభిన్నంగా మలచబడినప్పటికీ, పరిస్థితులన్నీ అతని ఎదుట నిలబడి వెక్కిరిస్తున్నప్పటికీ, పరిస్థితులన్నీ తన ముంగిట నిలబడి బాధపడుతున్నప్పటికీ దావీదు మనసులో ఒక చిన్న ఆశ, ఏదో ఒకరోజు దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అన్నట్లుగా
దావీదు అరణ్యములో దేవుని తోడు కోరుకొని తమ మందను కాచుకుంటూ వెళుతున్నాడు, తమ మందను మేపుతూ వెళుతున్నాడు. ఆ స్థితిని దేవుడు చూచి ఎలాగైనా ఇతను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకొని రావాలి, ఇతడు నా హృదయానుసారుడుగా మార్చబడుతున్నాడు, ఇతడు నాకు ఒక ఇష్టమైన వాడిగా మారాడు గనుక దావీదును ఈ స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తాలని దేవుడు తలంచి అతడు పడిపోయిన ఆ స్థితిలో నుండి దేవుడు దావీదును ఒక ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తిని, గొర్రెలు కాచుకుంటూ వెళుతున్న వ్యక్తిని దేవుడు ప్రేమించి, దేవుడు దయను చూపెట్టి, దేవుడు కృపను చూపెట్టి ఆ స్థానములో నుండి అతని పైకి లేవనెత్తాడు. అంటే దావీదు కృంగిపోయిన స్థితిని ఎవరు చూచారు? దావీదు పడిపోయిన స్థితిని ఎవరు చూచారు? రక్తము పంచుకొని పుట్టిన అన్నలు చూడలేదండి, కన్న తల్లిదండ్రులు చూడలేదండి. సాక్షాత్తుగా దావీదును నిర్మించిన దేవుడే అతనిని చూచి అతని యొద్దకు దిగి వచ్చి పడిపోయిన అతనిని ఆదరించాడు, పడిపోయిన అతనిని పరామర్శించాడు. పడిపోయిన అతని యొద్దకు దిగి వచ్చి దేవుడు ఆ స్థితిలో నుండి అతన్ని ఏం చేశాడంటే ఆదరించి, పరామర్శించి అతనిని లేవనెత్తడం ప్రారంభించాడు. అతను ఎక్కడ పడిపోయాడో ఆ స్థితిలో అతను ఉండకూడదని, అతనికి మరొక స్థితిని దేవుడు కలగచేయాలని అతని దగ్గరకు వచ్చి ఒక ఆదరణతో కూడిన మాట చెప్తున్నాడు. దావీదు, ఎందుకు నువ్వు పడిపోయావు? పడిపోయాను అని నువ్వు బాధపడవలసిన అక్కరలేదు. ఈ పడిపోయిన స్థితిని నేను మార్చబోతున్నాను అని దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడండి. ఒక ప్రక్క పడిపోయాడు, ఒక ప్రక్క కృంగిపోయాడు. ఇప్పుడు ఆ కృంగిపోయిన అతనిని చూచి దేవుడు అంటారు, కృంగిపోగాకు. పరిస్థితులను చూచి కృంగిపోయావా? కలుగుతున్న ఆటంకాలను చూచి కృంగిపోయావా? కలుగుతున్న సమస్యలను చూచి కృంగిపోయావా? కృంగిపోవలసిన అక్కర్లేదు. కృంగిపోయిన నిన్ను నేను ఏం చేయబోతూ ఉన్నానంటే పైకి లేవనెత్తబోతూ ఉన్నాను. కృంగిపోయిన నిన్ను లేవనెత్తులకు సర్వశక్తి కలిగిన దేవుడను అని అతన్ని గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి తిన్నగా సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. దావీదు సింహాసనం మీదకి వచ్చి కూర్చుంటాడని, దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా మలచబడుతారని ఏ వ్యక్తి కూడా కలలో కూడా కల కని ఉండడు. ఎవరో ఎందుకులేండి, దావీదు కల కని ఉంటాడా? నేను రాజుగా మార్చబడుతాను, ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన నేను చేయగలుగుతాను, నేను చెప్పిందే శాసనం అని ఏ ఒక్క రోజైనా దావీదు తలంచుంటాడండి? ఏ ఒక్కరోజు కూడా దావీదు తలంచి ఉండడండి. కానీ దావీదు తలంచకపోయినా అతడు కృంగిపోయిన ఆ స్థితిలో ఏ స్థితిలోకి లేవనెత్తాడు? సింహాసనం మీదికి లేపి అతను కూర్చోబెట్టాడు. వీటన్నిటినీ దావీదు తలపోసుకుంటూ ఒక స్తుతి కీర్తన రాస్తున్నాడు. దేవా, నీవు పడిపోయిన నన్ను ఆదరించావు, కృంగిపోయిన నన్ను లేవనెత్తావు. నీవు ఎవరో తెలుసా? లేవనెత్తగలిగిన దేవుడవు. నువ్వు ఎవరో తెలుసా? ఆదరించగలిగిన దేవుడవు. నన్ను ఆదరించి నన్ను లేవనెత్తి ఈ స్థితిని కలగచేశావు అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక కృతజ్ఞత కీర్తన దేవుని సన్నిధిలో రాస్తూ దేవునిని స్తుతించగలుగుతున్నాడండి. నిజమే, దావీదు పడిపోయినప్పుడు, దావీదు కృంగిపోయినప్పుడు సాక్షాత్తుగా దేవుడే అతని యొద్దకు వచ్చి అతనిని ఆదరించాడు, అతనిని బలపరిచాడు. అందుకే దావీదు అంటాడు కదండి, నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించను అంటే ఆయన ఆ వ్యక్తిని ఆదరించాడంటండి. ఆయన దావీదును ఆదరించాడు గనుకనే, దావీదును లేవనెత్తాడు గనుకనే దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక చిన్న కీర్తన, స్తుతి కీర్తన రాస్తూ ఉన్నారు. నిజమే, ఒకవేళ దావీదు పడిపోయినట్లుగా పరామర్శించేవాడు లేక, కలుగుతున్న ఇబ్బందులను బట్టి, కలుగుతున్న ఇక్కట్లను బట్టి, కలుగుతున్న బాధలను బట్టి ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి. ఈ పడిపోయిన ఈ స్థితిలోంచి ఎవరు నన్ను ఓదారుస్తారా? ఈ పడిపోయిన ఈ స్థితిలోంచి ఎవరు నన్ను ఆదరిస్తారా? ఆదరణతో కూడిన మాట ఎవరు నాతో మాట్లాడుతారా అని ఒకవేళ నిస్సహాయ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి.
ఎలాంటి పరిస్థితులను బట్టి నీవు కృంగిపోతూ వచ్చావేమో నాకు తెలియదండి. నీ వ్యాపార విషయంలో నీవు పడిపోయి కృంగిపోతూ వచ్చావో, నీవు ఉద్యోగ విషయంలో పడిపోయి కృంగిపోతూ వచ్చావో, నీ చేతి పని విషయంలో పడిపోయి కృంగిపోతూ వచ్చావో, లేకపోతే నీకు కలుగుతున్న నిందల వలన, నీకు కలుగుతున్న అవమానాల వలన, నీకు కలుగుతున్న పరిస్థితుల వలన, నీ ఇంట్లో చేరిన అసమాధానం వలన ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఒకవేళ పడిపోయి ఉన్నావేమో. ఈ పరిస్థితులలోంచి నాకు ఒక మార్పు కలగదా, ఈ పరిస్థితుల్లోంచి నేను బయటికి రాలేనా, ఈ పరిస్థితుల్లోంచి నేను తప్పించబడలేనా అని ఒకవేళ నిస్సహాయ స్థితిలో కుప్పగా కోల్చబడి లేవలేని స్థితిలో ఆదరించే వ్యక్తులు కంటికి కనబడక ఒకవేళ కృషించిపోయి కృంగిపోయి నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతూ ఉన్నారు, ఎక్కడ నీవు పడిపోయావో నా దేవుడు పడిపోయిన నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ఎక్కడ నీవు కృంగిపోయావో కృంగిపోయిన నిన్ను నా దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. ఒకవేళ నా అనుకున్న ఏ వ్యక్తి నిన్ను పరామర్శించకపోవచ్చు, నీ పరిస్థితిని చూచి, దావీదు పరిస్థితిని చూచి అందరూ చెయ్యి విడిచిపెట్టారండి. దావీదు ఎందుకు పనికిరాడులే, అందరూ దూరం అయిపోయాడు. ఒకవేళ దావీదు పడిపోయిన స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో, దావీదుకు దూరమైనట్టుగా నా అనుకున్న వారందరూ నీకు దూరం అయ్యారేమో, దావీదును విడిచిపెట్టినట్టుగా నా అనుకున్న వారందరిని విడిచిపెట్టి ఉన్నారేమో. అందరూ విడిచిపెట్టారే, అందరూ నాకు దూరం అయిపోయారే అని కలవరపడవలసిన అక్కర్లేదండి. కరుణామయుడు కరములు చాచి పడిపోయిన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. కృంగిపోయిన నిన్ను లేవనెత్తి పడిపోయి నిన్ను ఆదరించి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇక మీదట నీవు ఏ పరిస్థితుల్లో పడిపోకుండా నా దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ సమస్యల మధ్య నుంచి దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నుంచి ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసండి, నిన్ను లేవనెత్తుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్ను లేపి నిలబెట్టుకు సర్వశక్తి కలిగిన దేవుడు. పడిపోయాను అని బాధపడవలసిన అక్కర్లేదు. నీ వ్యాపార విషయంలో ప్రభువుని అడుగు, అయ్యా నా వ్యాపారమును లేవనెత్తవా, నేను అనుకున్న గమ్యం చేరలేకపోతున్నాను, నేను అనుకున్న గమ్యం చూడలేకపోతూ ఉన్నాను, ఈ వ్యాపార విషయంలో అద్భుతం చేయి, పడిపోయినది వ్యాపారం ఒక్కసారి మరలా తిరిగి లేవనెత్తు అని ప్రభువుని అడగగలిగితే నిశ్చయముగా నీ చేతి పని కావచ్చండి, నీ వ్యాపారము కావచ్చండి, మరలా నా దేవుడు పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు, లేపి నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ నీవు అవమానం చూస్తూ వచ్చావో నీ వ్యాపార విషయంలో, నీ చేతి పని విషయంలో, అక్కడే లేవనెత్తి నీకు ఘనతను దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. నీకు ఘనతను ఇచ్చి అక్కడ ఆశీర్వాదం నువ్వు చూచున్నట్లుగాను, ఆశీర్వాదానికి నాంది నువ్వు పలుకున్నట్లుగాను అద్భుతమైన రీతిలో నా దేవుడు నువ్వు లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు నేను తీసుకొని రాబోతూ ఉన్నారు. గనుక అధైర్యపరచబడకుండా, నీవు భయపడకుండా, కృంగిపోకుండా ప్రభు వైపు ఒక్కసారి చూచి నీ పరిస్థితులను బట్టి ప్రభువును నువ్వు వేడుకోగలిగితే, ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా చెబుతున్నానండి, గడిచిన దినాలు ఎక్కడ పడిపోయావో, గడిచిన దినాలు ఎక్కడ కృంగిపోయావో, గడిచిన దినాలు లేవనెత్తుతారని ఆశించిన వ్యక్తులు లేవనెత్తకపోవచ్చు, ఆదరిస్తారు అనుకున్న వ్యక్తులు ఆదరించకపోవచ్చు, కన్నీరు తుడుస్తారు అన్న వ్యక్తులు కన్నీరు తుడిచి వేయకపోవచ్చు. నా ప్రభు వైపు నీవు చూడగలిగితే నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు, నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు, నీ కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నాడు, నీకు సంతోషాన్ని పంచిపెట్టబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నీవు ఎక్కడ అడుగు పెడుతున్నా, నీవు ఏ చోటకి వెళుతున్నా అక్కడ నా దేవుని లేవనెత్తునుగాక, నిన్ను లేపి నిలబెట్టునుగాక, నీకు ఆశీర్వాదకరమైన మార్గాలలో నా దేవుడు మీ కుటుంబాలను నడిపించునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు, పడిపోయిన మమ్మల్ని ఆదరిస్తారు అని, కృంగిపోయిన మమ్మలను లేవనెత్తుతారని మీ మాట సెలవిచ్చినట్లుగా ఎందరైతే పడిపోయి ఉన్నారో, ఎందరైతే కృంగిపోయి ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తబోతున్నందుకై మీకు స్తోత్రం, లేపి ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన. ఏ కుటుంబం పడిపోకుండా, ఏ వ్యక్తులు పడిపోకుండా, పడిపోయిన ప్రతి వారిని లేవనెత్తి ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా మీరు సహాయము చేయమని ఈ దినమంతా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవెనకరంగా సాగి వెళ్ళినట్లుగా కృపతో మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి
పడిపోయిన మిమ్మల్ని ఆదరించి, కృంగిపోయిన మిమ్మల్ని లేవనెత్తి, మీ కుటుంబాలన్నిటికీ నిత్య ఆనందం, నిత్య ఆశీర్వాదం నా ప్రభు దయచేయునుగాక.